హలో అండి, ఈరోజు నేను చిక్కుడుకాయలు ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికోసం నేను 200 గ్రాముల చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కాడలు తీసేసి మొత్తం ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసి శుభ్రం చేసుకొని విరిచి ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. దీనికోసం కొబ్బరి కారం చేస్తున్నానండి. కారానికి తగ్గ ఎండుమిరపకాయలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఓ 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని చిక్కుడుకాయలు ఉన్న గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించండి. ఈలోపు కారం కోసమని మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు, ఎండి కొబ్బరి, వెల్లుల్లిపాయలు వేసి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. కొబ్బరి కారం రెడీ అయిపోయింది. దీనికి తగ్గట్టుగా ఉప్పు సరిపోయినంత చూసి వేసుకొని పక్కన ఉంచుకోండి. ఎందుకంటే ముందు మనం చిక్కుడుకాయలు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగా పట్టి పక్కన పెట్టుకోండి. ఉడికించిన చిక్కుడుకాయలు తీసుకొని నీళ్లు వార్చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవ్వగానే కొంచెం పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి దింపి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయల్లో వాటర్ అన్ని తీసేసి చిక్కుడుకాయలు తాలింపులో వేసేసి చిక్కుడుకాయలు వాటర్ అంతా విగిరిపోయేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు వాటర్ అంతా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి కారం వేసుకొని కొబ్బరి కారం వేగే వరకు బాగా ఫ్రై చేయండి. కొబ్బరి కారం వేగి మంచి వాసన వస్తూ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. చూసుకొని మాడిపోకుండా చూసుకొని దించేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి, బాయ్.